ఎప్పుడు కూడా అవమానము కానీ అపకీర్తి కానీ చెడ్డ పేరు కానీ మనము తెచ్చే వారముగా కాకుండా దేవునికి మంచి పిల్లలంగా, దేవుని యొక్క బిడ్డలంగా దేవుని ఎదుట మనము కనపరుచుకోవాలి. మరి ఈ యొక్క ఆ పేరు ప్రఖ్యాతను మనము ఎలా సంపాదించుకోవాలి అంటే మనలో ముఖ్యంగా దేవుని యొక్క ప్రేమ అనేది కంపల్సరీగా ఉండాల్సింది. దేవుని యొక్క ప్రేమ అనేది మనలో లేకపోతే, దేవుని యొక్క ప్రేమ మనలో కనుక లేకపోతే బయట వారంటే అన్య ప్రజలు కావచ్చు, మన హల్లెలూయా. అందుకే దేవుని యొక్క ఆత్మ ఎవని ఎడల దేవుని యొక్క ఆత్మ ఉండదో వాడు నా వాడు కాడ అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే నీలో ఉన్నప్పుడు ఇవన్నీ నీలో ఆటోమేటిక్గా మార్పు అనేది వస్తూ ఉంటుంది. ఎలా అంటే దేవుని యొక్క ఆత్మ పొందుకున్నవారు ప్రార్థన చక్కగా చేస్తారు, క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో గడపాలని ఆశపడతారు, ప్రార్థన శక్తి ఉంటుంది. ఇంకా వారిని చూస్తే అపవాద శక్తులు కూడా భయపడతాయి. హల్లెలూయా. అది నా ఊహకందని క్షేమ శిఖరము, నీ ప్రేమ నాలో మధురమైనది. అది నా ఊహకందని క్షేమ శిఖరము, ఏది కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించినాలో మహిమపరచునే. సర్వకృపానిధి నీవు సర్వాధికారి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పేరు పెట్టిండట దానికి? ఎబెనేజర్. ఆ మాట అనగానే నాకు వెంటనే పరిశుద్ధాత్మ నా మీద అంత స్పందించింది, నా తలకాయ జమ్ము అన్నది. ఒకసారి అనండి ఎబెనేజర్ అనండి, మీ తలకాయ జమ్ము అని పరిశుద్ధాత్మ దిగుతుంది ఇప్పుడే. ఎబెనేజర్. హల్లెలూయా. ఎబెనేజరే, ఎబెనేజరే, ఇంతవరకు ఆదుకున్నావే నన్ను, ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎబెనేజర్ అయినటువంటి దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏందండి ఇంతవరకు చలి వస్తుందని వాళ్ళు పెట్టిళ్ళు. రైట్. అట్లా కూడా ఉంటుంది. తలుపు పెట్టినప్పుడు ఎవరు రాలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తలుపు తీస్తేనే యేసయ్య వస్తాడు. దయ్యం తలుపు తీయకపోయినా వస్తుంది, తలుపు తీయకపోయినా వేసినా వస్తుంది, కానీ యేసయ్య తలుపు తీస్తేనే వస్తాడు. హల్లెలూయా. నువ్వు హృదయం అనే తలుపును వద్ద నిలిచుండి తట్టుచున్నాడు. ఎవడైనా ఆయన స్వరం విని తలుపు తీస్తే ఆయన అతనిలోనికి వస్తాడు. అయితే ఈ ఎబెనేజర్ ఏంటి? ఎబెనేజర్ యుద్ధం జరుగుతూ ఉన్నది. పేజీ నెంబర్ 228. మళ్ళీ ఒకసారి చదువు. 228 పేజీ నెంబరు. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు
యెహోవా ఇంతవరకు ఇప్పటి వరకు నీకు సహాయం చేసింది ఎవరో తెలుసా? యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇప్పటి వరకు నీకు సహాయం చేశాడు. ఎందుకు అనంటే వారు యుద్ధం చేసినప్పుడు వారికి దేవుడు, ఫిలిష్తీయులు ఉన్నారు, వాళ్ళతో యుద్ధం జరిగింది. అప్పుడు అంటున్నాడు ఎబెనేజర్. మన దేవునికి ఒక పేరు, ఆయన పేరు ఎబెనేజర్. 4వ అధ్యాయము 6-7 వచనాలు. యెహోషువ 4వ అధ్యాయము 6-7 వచనాలు. తీసిన వాళ్ళు త్వరగా చదవండి. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడ్డాయి. హల్లెలూయా. యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థముగా ఉండునట్లు వారితో చెప్పవలెను. హల్లెలూయా. ఎందుకేస్తాను ఈ రాళ్ళు ఎందుకుంటానే అంటే చిరకాలము గుర్తుండాలి. అందుకే కదండి మనం గెట్ల కాడ రాళ్ళు ఎందుకు పెడతామండి? పేద కుప్ప పోసినాం అనుకో, ఏనుగు జరుపుకుంటూ వస్తారు కానీ రాళ్ళు జరపలేడు తెలుసా? ఏనుగే బాధినాం అనుకో, ఈ ఏనుగు ఇక్కడున్న ఏనుగు ఎక్కడికో పోతుంది. అసలే గెట్టే బాధలేదనుకో మన జాగే పోతుంది. వాడు తాపకో పార తీస్తాడు అంతే, లాస్ట్కు మన ఇల్లు కాడికి వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే 17వ అధ్యాయము చూడండి, చదువు. యేసు ప్రభువా మమ్ము కరుణించుమని దూరంగా ఉన్నకు ఎట్లా పిలుతారు అంటారా లేదా? ఎట్లా పిలుతారండి? యేసు ప్రభువా నన్ను కరుణించమంటారా? ఓ యేసయ్యా అని గట్టిగా అన్ని మమ్మల్ని కరుణించవా అని అంటే దూరం ఉన్న యేసు ప్రభుకి వినపడ్డదట. హల్లెలూయా. ఏమని గట్టిగా కేకేసి, గొల్ల కేక అంటారు చూసినావు? పొలంలో ఉన్నోళ్ళని, ఎక్కడనో ఉన్నోళ్ళని దూరంగా ఉన్నోళ్ళని పిలవాలంటే ఎట్లా పిలుస్తారు? మైకి పెట్టుకొని సౌండ్ బాక్స్ తెచ్చి ఇప్పుడు పెట్టి డీజే పెట్టి పిలుస్తానని పిలుస్తారా? ఎట్లా పిలుస్తారు? నోరుతోటే ఇట్లా బూర లెక్క పెట్టుకొని అని పిలుస్తారు. అర్థమైందా? అట్లా పిలిచినప్పుడు అక్కడ ఏం జరిగింది? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేక వేసిరి. ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మును యాజకునికి కనపరుచుకొనుడని వారితో చెప్పాను. హల్లెలూయా. వాళ్ళకు ఒకటే మాట చెప్పిండు, దూరం నుంచి కేకేసి మమ్మల్ని కరుణించమంటున్నారు కదా, దా స్వస్థపరుస్తుందా, దా ప్రార్థన చేస్తుందా అని అనలే యేసు ప్రభు. ఏమన్నాడు? యాజకునికి కనపరచుకో. ఎందుకంటే నీ కుష్ఠరోగం పోవాలంటే, కుష్ఠరోగం పోయిన తర్వాత యాజకుని దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఫస్ట్ ఈయన కుష్ఠరోగం లేదని యాజకుడు నిర్ధారణ చేయాలి. కాబట్టి ఆ నిర్ధారణ చేసేటువంటి యాజకుని దగ్గరికి పో. ఫస్ట్ యాజకునికి కనపరుచుకో అంటే పోయి యాజకునికి చెప్పు అనగానే వీళ్ళు ఎటు వెళ్తాను వెంటనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి దండం పెట్టలే, అట్నుంచి అటే వెళ్ళిపోయిండు యాజకుని దగ్గరికి. రైట్, యాజకునికి దగ్గరికి కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైన, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మార్గంలో వెళుతుండగా ఇక్కడ కుష్ఠరోగులు ఏం చేశారండి? మీరు వెళ్ళి యాజకుని కనపరచుకోమని చెప్పినప్పుడు వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. దేవుని ప్రసంగం అంటే ఏమనుకుంటున్నారు? అయ్యగారు వచ్చి చేతులు పెట్టి ఇక్కడ చేయబెట్టి పో పో అనంటే ఇప్పుడే కాదు పోయేది, ఈడ అడుగుపెట్టి నువ్వు పోదంటే కూడా వెళ్ళిపోతాయి దయ్యాలు. హల్లెలూయా. అడుగుపెట్టి ఈ స్థలంలో అడుగుపెట్టి దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు వాక్యం విని వెళ్ళిపోతా అంటే అది నీ ఒంటి మీద ఉన్నా, నీ ఇంటి మీద ఉన్నా, ఎక్కడున్నా అది పరారైపోతుంది. ఎందుకంటే మార్గములో స్వస్థపరచు దేవుడు కూడా. హల్లెలూయా. అయితే ఇక్కడ మీరు వెళ్ళి యాజకుని కనపరచుకోవడానికి వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు స్వస్థత కలుగుట చూచి ఏం చేసినాడు? చదువు 15 మళ్ళా 15 కంచెలు చదువు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద పడి సాగిలపడెను. వాడు సమరయుడు. హల్లెలూయా. గొప్ప
గొప్ప శబ్దంతో ఎట్లా మనకి స్వస్థత రాగానే వాడు ఎంత సంతోషపడ్డాడంటే, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలని వాడు వెంటనే 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 ప్రభు దగ్గర కూరుకొచ్చిండట. హల్లెలూయా. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద పడి సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు అంటున్నాడు, అప్పుడు యేసు అంటున్నాడు, 10 మంది శుద్ధులైంది కారా. ఎంతమంది? ఆ 90 ఎక్కడ? మిగతా వాళ్ళేరే అడుగుతాడు. 10 మందికి అదే ఎంతమంది స్వస్థపరచబడ్డారు? ఈరోజు కూడా దేవుని సన్నిధిలో ఎన్నో మనం ప్రార్థనలు చేస్తున్నాం, ఎన్నెన్నో చేస్తున్నాం. ఎంతమంది వస్తాను? అసలు ఖచ్చితంగా మన కాడ మనం ఈ యొక్క మందిరంలో స్వస్థత పడ్డోళ్ళు ఖచ్చితంగా వస్తే ఇంతకు 10 అంతులు ఉంటే ఇక అంత పెద్ద చర్చి కట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు వస్తే ఇప్పటికే మనకు కరెక్ట్ పికప్ అయింది. అంటే ఎంత కడితే అంత పికప్ అయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేనా? అంటే ఫస్టే అనుకున్నా అంత పొడుగు కడితే ఎవడొస్తాడు, ఫస్ట్ గిడికే కట్టుకున్నాం, మురికి కనపడుతుంది అది ఆడికే. అంత ఎందుకు జరిగింది? మన విశ్వాస పరిణామం కాస్తంత విశ్వాసం పెరిగింది, పెరిగే కొద్దీ ఎదుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత పుడింగే లేడు. ఇది వేసుకున్నప్పుడు కూడా నాకు కొంచెం మంచిగా అనిపించదు, కానీ ఎందుకో అట్లా ఏదో వేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సింపుల్గా ఉండడమే నాకు ఇష్టం. ఎందుకంటే నా నడకకు నా మాటకు చాలా తేడా ఉంటుంది. హల్లెలూయా. మా వాళ్ళు అంటారు, నీ మాటలు కత్తులు కూడా పనికిరావు అంటది. అమ్మగారు అంటది కదా, నువ్వు మాట్లాడితే కత్తులు కూడా పనికిరావు, కానీ అట్టా మాట్లాడుతావు అంటది. నీ మాట అగ్ని వంటిది కాదు, ఆయన మాట అగ్ని వంటిది. హల్లెలూయా. అగ్ని. అందుకనే మిగతా 90 ఎక్కడా? ఏరి వాళ్ళు. అందుకని ఈ సంవత్సరము మనము పొందుకున్న మనం కూడా, వచ్చిన మనం కూడా, దీవించబడ్డ మనం కూడా ఆ 9 మందిలో కలవద్దు. ఎలా కలవద్దు? 9 మంది ఉన్న కాడ బలమా, ఒక్కడున్న కాడ బలమా చెప్పండి? ఎక్కడ? 9 మంది లోకంలో కలిసిపోయా, ఆడగడ బలం లేదా? ఇంకా కరెక్టే ఆయన చెప్పేదో. లోకానుసారంగా 9 మంది ఉంటేనే బలం. ఇప్పుడు ఓట్లు సర్పంచ్ గారు నిలబడ్డాడు, ఒక్క ఓటైనా గెలిచినట్టే, 9 ఓట్లతో గెలిచినట్టే. కానీ మామూలు ఓట్లా అండి? 300కు పైగా. మామూలు కాదు అది, అసలు ఒక చరిత్ర అది. మన ప్రాంతంలో అన్ని ఓట్ల మెజార్టీ అంటే మామూలు కాదు. నిన్న మా గిరి అంటాడు, మామూలు విషయం కాదు. మా అక్కడ ఆయన అంటే కొంచెం టైట్ మీద గెలిచింది, కానీ మామూలు మెజార్టీ కాదు. అంత మెజార్టీ రావడం చిన్న విషయం కాదు అది. దేవుని కృప. ఎందుకంటే మనుషుల దయందును దేవుని దయందును, నిన్న కూడా అదే మాట చెప్పాను, మనుషుల దయందును దేవుని దయందును మనము. హల్లెలూయా. నేను ఆ సందేశాన్ని కూడా నేను తీసుకొని పెట్టుకున్నా, కానీ మీరు లేటుగా వచ్చింది కాబట్టి ఆ సందేశాన్ని తీయలే. ఎందుకంటే మీరు కూర్చున్నప్పుడు మంచిగా భార్యాభర్తలు వస్తే ఆ మెసేజ్ కూడా ఇద్దామని దాన్ని కూడా ప్రిపేర్ అయినా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే మనకి ఇక ఇంతసేపు పాటలు పాడి ఇక కొద్దిసేపు వాక్యం, ఇప్పుడు ఆరాధనలోనికి మనం వెళ్ళాలి. అయితే దేవుని స్తోత్రము, మనం నాయకుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయడం మన యొక్క విధి. ఆరాధన కొట్టు. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనామయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనామయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. గ్లోరీ. ఆరాధన ఆరాధన గ్లో గ్లో ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన
హల్లెలూయా. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ. అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. వసించు అమరుండవే శ్రీమంతుడావు సర్వాధిపతియు నీ సర్వం నాకిచ్చిదివే. అందుకే ఆరాధనా ఆరాధనా నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు. పరిశుద్ధాత్మ శక్తి మీ మీద బలముగా కుమరించబడతా ఉంది. పొందుకో ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఫైర్ అగ్ని ఒక్కొక్కరి మీద నీ బలమైన అభిషేకం, బలమైన నీ అభిషేకం, బలమైన నీ అభిషేకం, బలమైన నీ అభిషేకం, అభిషేకం అభిషేకం. రూబా షకా లాబా హూరా బాబా బాబా. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. దయగలిగిన దేవా, ఒక్కొక్కరు టచ్ అందరు టచ్ అభిషేకం ఆవరించుగాక. పొందుకో అభిషేకము. ఈ నూతన అభిషేకము, ఈ నూతన సంవత్సరంలో అభిషేకం పొందుకో. అగ్ని ఆవరిస్తుంది మీ మీద, అగ్ని ఆవరిస్తుంది. అగ్ని తాకుతుంది, మిమ్మల్ని తాకుతా ఉంది. దేవుని హస్తముల మీద తాకుతున్నాయి, దేవుని హస్తముల మీద తాకుతున్నాయి. ప్రతి ఒక్కొక్కరిని తాకుతున్నాయి. పొందుకో. అనాయింటింగ్ విడుదల. అంధకార క్రియలు, చీకటి క్రియలు, దురాత్మ క్రియలు, దయ్యపు క్రియలు, చేతబడి క్రియలు విడుదల. యేసు నామములో